Today I am discuss about some few minutes statistics. What is statistics? Statistics దేనికి ఉపయోగపడుతుంది? స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అనేటువంటి టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఒక సింపుల్ ప్రాబ్లం ద్వారా. ఓకే, స్టాటిస్టిక్స్ ఈజ్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ whose roots that found in the 11th century, but the typical applications that taken from 17th century onwards. Germans and Italians were the first people who make some contributions from statistics. అంటే ఇప్పుడు రూట్స్ ఉన్నాయి. రూట్స్ అంటే ఏంటంటే ఇలా ఉంటాయి కదా రూట్స్, మనకి మ్యాథమెటిక్స్లో ఈ రూట్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడు వచ్చాయి? 11th సెంచురీలో అనేది వచ్చింది. అలానే 17th సెంచురీ అనేది సమ్ టైపికల్ అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. అలాగా ఫ్లో చార్ట్స్, పై డయాగ్రామ్స్, these are the represents of the statistics. Statistics is nothing but they have to refer some typical data. ఏదైనా ఒక డేటాని తీసుకొని దాంట్లో యావరేజెస్ కనుక్కోవడం, మీన్ కనుక్కోవడం, మోడ్ కనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా కనుక్కోవడాన్ని స్టాటిస్టిక్స్ అని అంటారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ పదం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. స్టాటిస్టిక్స్ ఈస్ డెరివేడ్ ఫ్రమ్ స్టాటిస్టా, అంటే ఇది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఇటాలియన్ వర్డ్ ఈజ్ స్టాటిస్టిక్. ఓకే, స్టాటిస్టా అనేది స్టాటిస్టిక్స్ వచ్చింది. ఫస్ట్ స్టాటిస్టిక్స్ ఎలా ఉండిందంటే స్టాటిస్టా ఇలా ఉంది. ఓకేనా, మనము స్టాటిస్టిక్స్ అంటాం. స్టాటిస్టా ఈజ్ డెరివేడ్. ఓకే, అండ్ ఇటాలియన్ వర్డ్ ఎలా వచ్చిందంటే ఈ పదమే స్టాటిస్టిక్. మనం ఈ ప్లేస్ లో సి అనేది యూజ్ చేస్తా. ఇప్పుడు ఎలా వచ్చింది? ఈ వర్డ్ గా కన్వర్ట్ అయింది. ఓకేనా, ది డెఫినేషన్ రాసుకోండి. ఇదంటే ఇంట్రడక్షన్ ఆఫ్ సి. ఇప్పుడు డెఫినేషన్ ఎలా ఉంటుందంటే స్టాటిస్టిక్ ఈజ్ స్పెసిఫిక్ ప్రాసెస్ ఆఫ్ కలెక్షన్స్, ఆర్గనైజేషన్స్, analyzations and interpretive or presentation of all the data is known as statistics. అర్థమైంది కదండి? ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మీన్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. చూడండి, మీన్ ఈజ్ ద యావరేజ్. మీన్ అంటే ఏంటండి? యావరేజ్ ని కనుక్కోవడంలో మీన్ యొక్క లక్ష్యం. ఆఫ్ ది గివెన్ numbers and it is calculated by dividing the sum of given numbers by the total number of observation. దీన్ని మనం ఎలాగా యూస్ చేసుకోవచ్చు చూద్దామా. x bar equal to sum of all the observations by total number of all the observations. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ నంబర్స్. ఓకేనా, అబ్జర్వేషన్ అన్న రైటే, లేదా టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ మీరు ఇది గుర్తు పెట్టుకోలేము అని అనుకుంటే, ఓకే, మీన్ ఈస్ యావరేజ్ ఆఫ్ ది గివెన్ నెంబర్ and it is sum of numbers and total number of all the observation. You have to check it once what is the average to calculate or substituting in the mean type. Okay, mean type is three types of mean. One is individual series. Okay, individual series ఎలా ఉన్నాయి చూడండి. ఇండివిజువల్ సిరీస్ ఒకటి ఉంటుంది. అలానే ఇక్కడ గ్రూప్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా ఉంటుంది. ఇటు గ్రూప్ డేటాలో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద వన్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. అదే గ్రూప్ డేటాలో ఎలా ఉంటుంది అంటే వేరియబుల్ విత్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకో సిరీస్ ఏంది? డిస్క్రీట్ సిరీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ కంటిన్యూస్ సిరీస్, కంటిన్యూస్ డేటా ఆర్ సిరీస్. డిస్క్రీట్ డేటా అనొచ్చు, ఇండివిజువల్ డేటా అనొచ్చు, సిరీస్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి, దీంట్లో సిరీస్ ఎలా ఉంది? సిరీస్ ఓకే,
ఇండివిజువల్ డేటాలో ఫార్ములాస్ ఉంటాయండి. మీన్లో ఫార్ములాస్ ఉంటాయి, మోడ్లో ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ బై ఎన్, లేదా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ అనొచ్చు. డిస్క్రీట్ డేటాలో ఒకసారి బాగా ఫార్ములాస్ చూసినట్లయితేనే ఒకసారి రిమెంబర్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి. ఓకే, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్, ఇది ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ కంటిన్యూస్ డేటాలో చూడండి, సిగ్మా ఎఫ్డి బై ఎన్ ఇంటూ సి. ఇక్కడ అజ్యూమ్ ఇది సిగ్మా ఎఫ్డి నెంబర్. ఓకేనా, ఈ విధంగా ఈ ఇండివిజువల్ డేటా, డిస్క్రీట్ డేటా, కంటిన్యూస్ డేటాలో ఈ విధంగా ఉంటుంది. మనం ఈ రోజు టాపిక్లో ఏం చెప్పుకుంటున్నామంటే ఇండివిజువల్ డేటా చెప్పుకుంటున్నాం. నేను చాలా క్లుప్తంగా ఇది ఇదేమంటామంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రాబ్లమ్స్ అయితే, అయినా నేను ఈజీగా చెప్పిస్తాను ఎలాగ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఈజీగా. ఫోకస్ ఆన్ బోర్డ్ ప్లీజ్. ఇండివిజువల్ డేటా అంటే ఏంటి అంటే, ఇచ్చిన గ్రూప్లో ఏదైనా ఒక డేటాని ఇచ్చినట్లయితే దాంట్లో మనము యావరేజ్ని కనుక్కోవడమే ఇండివిజువల్ డేటా ఉంటుంది. దే హ్యావ్ టు గివ్ ఎన్ ఎక్స్ వేరియబుల్ ఓన్లీ. ఓకే, కొన్ని డేటాలో ఎఫ్ ఉంటుంది, ఎక్స్ ఉంటుంది, ఈ విధంగా కొన్ని డేటాస్లో ఇస్తారు. ఇండివిజువల్ డేటా ఓన్లీ గివెన్ ది వేరియబుల్స్ ఓన్లీ ఎక్స్ వేరియబుల్ ఓన్లీ ఈస్ గివెన్ దట్. ఓకే, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఆర్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ టు అప్లై యువర్ సెల్ఫ్. నేను చెప్పడం మాత్రమే కాదండి, మీరు కూడా నోట్స్ తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. ఓకేనా, ఇండివిజువల్ డేటాని మనం చూద్దాం, ప్రాబ్లం చూద్దామా. ద యాన్యువల్ సేల్స్ ఆఫ్ మొబైల్స్ డెలివర్డ్ ఫ్రమ్ అమెజాన్ ఇన్ ఇండియా ఫర్ ది పాస్ట్ 12 years in thousands is given below. ఇక్కడ ఏం చెప్తున్నాడు, యాన్యువల్ సేల్స్ ఉన్నాయి కదా, మొబైల్స్ అనేది జరిగాయి కదా 12 years క్రితము, ఎంత అమెజాన్లో ఎన్ని ఫోన్స్ వెళ్ళాయి. ఓకే, దే హ్యావ్ టు తెలుసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడండి మనం చూద్దాం. అండ్ సేల్స్ ఆఫ్ మొబైల్స్ బీన్ డెలివర్డ్ బై అమెజాన్ నుంచి అలా ఎంత వెళ్ళాయి. ఓకే, నేను ఫార్ములా చూపిస్తున్నాను, ఫార్ములాని నోట్ చేసుకోండి, ఈజీగా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. మీన్ ఫార్ములా ఏంది మర్చిపోయినారా, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి చూద్దాం. ఎక్స్ అంటే 15, 26, 2012, 28, 31, 20, 28, 34, 30, 35. ఏం మిస్కాలి కదా. మనము చాలా అతి మేధావులు ఏమనుకుంటారంటే క్వశ్చన్లోనే ఇచ్చేసారు కదా, మళ్ళీ ఎందుకు ఆన్సర్ షీట్లో రాయడం అనేసి రాసేదే వదిలేస్తున్నారు. ఓకేనా, అలా రాయకూడదు. మనం అక్కడ ఇచ్చినా కానీ మనం ఎక్స్ వేరియబుల్ ఏంటి అని మనం చెప్పాలి. ఓకేనా, ఇప్పుడు ఈ ఫార్ములాని యూస్ చేసుకుని చేస్తున్నాం కదా. ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి 15 ప్లస్ 26 ప్లస్ 22 ప్లస్ 28 ప్లస్ 31 ప్లస్ 20 ప్లస్ 28 ప్లస్ 34 ప్లస్ 30 ప్లస్ 35 డివైడెడ్ బై, చేసిన తర్వాత ఏం చేయాలి, నెంబర్ అంటే ఏంటి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అర్థమైందా. ఎక్స్ వేరియబుల్ ఏమి ఇచ్చాడు అనే సిగ్మా ఎక్స్ కనుక్కుంటున్నా, అలానే ఇది కనుక్కున్నాం. ఓకే, ఇంతవరకు ఇక్కడికి అర్థమైంది కదా. ఒకసారి మనం క్యాల్కులేటర్ తీసుకొని, మస్ట్ యూజ్ బి క్యాల్కులేటర్స్ ప్లీజ్. 15 ప్లస్ 26 ప్లస్ 22 ప్లస్ 28 ప్లస్ 31 ప్లస్ 20 ప్లస్ 28 ప్లస్ 34 ప్లస్ 30 ప్లస్ 35 ఈక్వల్ టు 269 పాయింట్ వచ్చింది. 269 పాయింట్ అంటే ఇక్కడ 0 ఉంటుంది. ఓకే, దీన్ని 10తో చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని
డివైడ్ చేస్తే 26 9.0 డివైడెడ్ బై 10 చేసిన 26.9 వస్తుంది. ఇదేంటి ఆన్సర్. ఓకేనా? ఇలాగా ఇండివిజువల్ సిరీస్లో మనం ఇలా కనుక్కోవడాలి మీన్లో. నేను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మీన్లో ఇండివిజువల్ చెప్పా, నెక్స్ట్ దాంట్లో డిస్క్రీట్ సిరీస్ చెప్తా, డిస్క్రీట్ డేటా అండ్ కంటిన్యూస్ డేటా చెప్తా. ఇది ఎలాగైతే ఈజీగా ఉందో దీనికన్నా ఈజీ. దీని ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్ బై ఎన్. అదే డిస్క్రీట్ డేటాలో ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. అది అజ్యూమ్ మీన్. ఓకే, సిగ్మా ఎఫ్డి బై ఎన్ ఇంటూ సి. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ సి అంటే. ఓకే, ఇలాగా మనం కనుక్కోవాలి. ఓకే, నేను ఇవాళ వీడియోలో మీకు మీన్ గురించి క్లుప్తంగా చెప్పాను. ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.